వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు పిల్లలు ఉన్నారు, సండే. సో బ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మెల్లమెల్లగా నా ఫ్యామిలీని కూడా మీ అందరితో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఎస్, ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తుంటారో, ఐఎమ్ ప్రత్యూష. ఐఎమ్ కాంటెంట్ క్రియేటర్ రిలేటెడ్ టు ట్రావెల్, లైఫ్ స్టైల్, బ్లాగింగ్, కుకింగ్ అండ్ వాట్ నాట్. మీరు నా వీడియోస్లో చాలా స్టఫే చూడబోతున్నారు. చాలా మంచి మంచి కాంటెంట్, మంచి మంచి కుకింగ్ వీడియోస్ మీ అందరి ముందు తీసుకొస్తాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. గైస్, లెట్స్ మేక్ రవ్వ దోశ. సో కమ్. సో రవ్వ దోశకి 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్ బియ్యం పిండి తీసుకోవాలి. అండ్ దెన్ ఇది 1/4 మైదా. ఓకే, ఇంకా కొంచెం జీలకర్ర, దెన్ సాల్ట్ మనకిష్టం, ఇంతంతే అంత. సో కెమెరామ్యాన్ మా రోషిత ఇప్పుడు. అండ్ దెన్ ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని. రవ్వ దోశకి ఎప్పుడైనా వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. సో బ్యాటర్ చాలా లూజ్గా ఉండాలి, రవ్వ దోశ బ్యాటర్. సో వాటర్ వేసేసుకుంటున్నాను. చాలా లూజ్గా ఉండాలి బ్యాటర్. నేను చూపిస్తాను కన్సిస్టెన్సీ. సో ఇక మిక్స్ చేసేసుకోండి. స్పూన్ వాడట్లేదు, విస్కర్ వాడట్లేదు అనుకోకండి, మై హ్యాండ్స్ ఆర్ ఫ్రెష్. సో ఇంత లిక్విడ్గా ఉండాలి బ్యాటర్. సో బ్యాటర్ చూసారా, ఇలా ఫ్లోయీ బ్యాటర్ ఉండాలి. ఒక 10 minutes దీనికి రెస్ట్ ఇద్దాం. అండ్ దెన్ దీన్ని వేసి ప్రాసెస్ చూపిస్తాను. స్టవ్ ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని రవ్వ దోశ వేయాలి. సో బ్యాటర్ని ఇలా కలుపుతూ వేయాలి. పైన లేయర్ వేయాలన్నమాట. సో దాట్ మనకి కింద మొత్తం రవ్వ ఎక్కువ గట్టిగా ఉంటుంది. సో పైన లేయర్ ఇలా అనుకో. మంచిగా ఈ బ్రౌన్ అయ్యాక ఫ్లిప్ చేసుకోవడమే. ఇది ఎంత లైక్ కలర్ వస్తే అంత ఈజీగా వెళ్ళిపోతుంది. మంచి స్టిఫ్ వస్తుంది. కొంచెం మాడింది బట్ టేస్ట్ చేయాక నేను చేసిన కొబ్బరి చట్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను సార్. సో బాగుంది. ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మీరు చేసి తినాలి అనిపిస్తే ఇలా వేసుకొని తినండి. సూపర్. దాని కాంబినేషన్ పల్లి చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, ఏదైనా సరే. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తాను. సండే కాబట్టి డైలీ కూడా చేస్తాను, బట్ సండే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అనమాట. సో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కొంచెం ఇంటరాక్షన్ లాగా పెట్టుకుంటాను. దాని తర్వాత డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అలా అవుతూనే ఉంటాయి సండే. ఇక్కడ మన నైతిక్ వాళ్ళ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట వీడు వచ్చాడు. సో కొంచెం డిస్కషన్ అలా అవుతుంది. దెన్ రోషిత చాలా బాగా డ్రాయింగ్ చేస్తుంది. నేను ఏ పిక్చర్ చూపిస్తే అది పక్కా మంచి పర్ఫెక్ట్గా దించి పెడుతుంది పేపర్లో. షీ హ్యావ్ సో మచ్ ఆఫ్ క్రియేటివ్ స్కిల్స్ అని చెప్పొచ్చు. చాలా యాక్టివిటీస్ చేస్తుంది ఇంట్లో ఉన్నప్పుడైతే అసలు. సో ఫైనలీ రోషిత అయితే డ్రాయింగ్ ఫినిష్ చేసేసింది. నైస్ డ్రెస్సు. థ్యాంక్ యూ మమ్మీ. చలో ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసేద్దాం. లంచ్కి నేను కోకోనట్ బగారా రైస్ విత్ గ్రేవీ చూపిస్తాను. సూపర్గా ఉంటుంది, మస్ట్ ట్రై రెసిపీ ఇది. సో ఇప్పుడు కోకోనట్ మిల్క్ తీసేసుకుందాం. కోకోనట్ని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి బ్లెండ్ చేశాక దాన్ని స్ట్రెయిన్ చేసుకోవడమే. సో ఇలా మనం 1 కోకోనట్కి చాలానే మిల్క్ తీయొచ్చు మనము. సో ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే మనకి మిల్క్ వస్తుంది. సో ఈ మిల్క్ డైరెక్ట్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. షుగర్ అయినా బెల్లం అయినా వేసుకొని, లేకపోతే కోకోనట్ మిల్క్తో పుడింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి తప్పకుండా కోకోనట్ని ఇంక్లూడ్ చేయండి వాళ్ళ డైట్లో కానీ, వాళ్ళ డైలీ
డైలీ రొటీన్లో కానీ ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఇట్స్ వెరీ గుడ్ టు హెల్త్. సో ఇట్లా మనం మిల్క్ తీసుకుంటే మనము రైస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ కోకోనట్స్ వేస్ట్ చేయకుండా లడ్డూస్ కూడా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సో కోకోనట్తో ఏదైనా ఒక రెసిపీ ఇక్కడ మా రోషిత నాకు హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. కూడా ఇలా క్లాత్లో వేసి స్క్వీజ్ చేస్తే మనకి ప్యూర్ కోకోనట్ మిల్క్. మీకు ఇది బయట ఆల్మోస్ట్ 250-300కి దొరుకుతుంది. సో మనం 1 కోకోనట్తో ఇన్ని మిల్క్ చేయొచ్చు. సో డూ ట్రై దిస్. సో ఇప్పుడైతే మనం బగారా ప్రాసెస్ చూసేద్దాం. సో కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం బిర్యానీ మసాలా బగారా మసాలా అంతా వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఆకు, అలాగే సాయి జీరా, లవంగ, ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే సాయి జీరా ఇవన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చాక దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే మన కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడే మనకి ఆనియన్స్ ఫ్లేవర్ అనేది తెలియదు అన్నమాట. డైరెక్ట్గా మనం తొందరగా కుక్ చేసేస్తే ఆనియన్స్ అసలు కుక్ అవ్వవు. సో కొంచెం మెల్లగానే ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ అల్లం పేస్ట్ వేసాను 1 స్పూన్. ఇందులో పసుపు అలాంటివి ఏమి వేయొద్దు. సో అల్లం పేస్ట్ అండ్ దెన్ మనకి ఇష్టం వచ్చిన వెజీస్ వేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ కూడా వేసుకోవచ్చు, బ్రాకలీ, వాట్ ఎవర్ మీకు ఇష్టం వచ్చిన వెజీస్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, పొటాటో, ఇంకా సోయా బీన్స్ వేసాను, సోయా చంక్స్ వేసాను ఇందులో. సో సోయా చంక్స్ ఎప్పుడు నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను బికాజ్ ఇట్ ఈస్ హై ఇన్ ప్రోటీన్ సోర్స్. సో మీరు తప్పకుండా సోయాబీన్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న కన్జ్యూమ్ చేయండి. ఎవరైతే నాన్ వెజ్ తినారో దే ఆర్ గుడ్ టు గో అనమాట. సో ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేసేసాను. 1:2 రేషియో తీసుకోవాలి. అంటే మీరు 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకోవాలి. సో అది మీకు తెలిసే ఉంటుంది. సో దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి రైస్ వేసేసుకోవాలి. కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి రైస్ వేసుకున్నాక. దెన్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పెడితే దెన్ మన బగారా రైస్ ఇస్ సూపర్ గుడ్ టు సర్వ్. చాలా చాలా యమ్మీగా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు టమాటో గ్రేవీ చేసుకుందాం. ఐ షో యూ. సో ఫస్ట్ కొంచెం ఎండు కొబ్బరి, గసాలు, కాజు, అలాగే కొన్ని లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాక టమాటోస్, కొత్తిమీర, పుదీనా వేసి దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కారం వేసేసి బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసి కొంచెం సాయి జీరా అయినా జీలకర్ర వేసేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేయాలి. అండ్ దెన్ ఈ మనం బ్లెండ్ చేసుకున్న గ్రేవీ మొత్తం ఇందులో యాడ్ చేయాలి. చాలా సింపుల్ ఈ గ్రేవీ అయితే. అసలు మనకి బగారా రైస్లో కానీ టమాటో రైస్, పులావ్స్లోకి మస్ట్ ట్రై గ్రేవీ. ఇది చాలా బాగుంటుంది సైడ్గా తింటే. అండ్ దెన్ కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. మన థిక్నెస్కి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్కి ఒక 10 minutes సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇంట్లో వండుకున్న ఫుడ్డే తినండి, బయటి ఫుడ్ అవాయిడ్ చేయండి టోటల్లీ. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, బట్ ఫ్రీక్వెంట్గా బయట తినకండి. ఇంట్లో హెల్తీగా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు మనం. సీరియస్లీ ఒకప్పుడు మేము బయట ఫుడ్ నాకు చాలా ఇష్టంగా తినేదాన్ని. బట్ తర్వాత అసలు చాలా ఆపేసాను. ఈవెన్ సో 3 విజిల్స్ తర్వాత రైస్ దించేసుకున్నాను ఇక్కడ. సో దాని మొత్తం ఆవిరి పోయేంత వరకు మూత అలానే పెట్టండి. దెన్ తీసి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకోండి, దట్స్ ఆప్షనల్. సో టేస్ట్ చేసి మా రమ్మని చెప్తాడు. కొంచెం పాజిటివ్ ఫీడ్బ్యాక్ కదా. నేను వంటలు ఎట్లా వండుతా మంచి బాగుండుతాం. ఇది కోకోనట్ రైస్, కోకోనట్ మిల్క్ రైస్ విత్ గ్రేవీ. ఇది ఆల్ మిక్స్డ్ మసాలా గ్రేవీ. రోషిత నువ్వు కూడా తీసుకురా దాంతో. దాదా తిను టేస్ట్.
అదేంటి ఆ? ఎట్లుంది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఓకే నెక్స్ట్ రోషిత ట్రై చేస్తుంది రోషిత టేస్ట్ చేస్తుంది బాగుందా చలో ఎట్లుంది మా తమ్ముడు పెట్టలేదు కదా ఇంకా ఫుడ్ పెట్టలేదు వీనికి ఫుడ్ లేదు ఎప్పుడు బయటే ఆడతాడు ఎప్పుడు బయటే అంటే బయట అంటే మొత్తం బయట కాదు ఇంటి బయట ఇప్పుడు ఫుడ్ అని వచ్చినాడు ఎంటర్టైన్మెంట్ చేయాలన్నమాట చూడండి ఎట్లా అవుతుందో సో ఇలా రోజు 5 minutes అయినా ముందు ఇట్లా డాన్స్ ఆడాలి అప్పుడు సాటిస్ఫై అవుతుంది అనమాట సో ఇప్పుడు బాయ్ చెప్పేద్దామా ఇటు బాయ్ చెప్దామా ఓకే గైస్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రత్యూష ఆఫీషియల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై